మామూలుగా యాక్టర్స్కి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ మూవీతో మీకు డిఫరెంట్ క్యారెక్టర్తో పాటు చాలా నేర్చుకోవాలి, చాలా ప్రిపరేషన్ కూడా కావాలి ముందు నుండి. చాలా ముందుకెళ్ళి లేదా వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళలా ఉండడానికి. సో మీ ప్రిపరేషన్ ఎంత ఉంది ఇందులో? అంటే ప్రిపరేషన్ అయితే డెఫినెట్లీ ఉండాలండి, ఉంది కూడా. అంటే లైక్ ఐ సెడ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ సోనార్ ఆపరేటర్ మాన్యువల్స్ లిటరల్ గా తెలిస్తే గానీ మనం క్యాలిక్యులేట్ చేసుకోలేం మన యాక్టింగ్ లెవెల్స్ కూడా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు అక్కడ కొన్ని ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని రేడియో బాక్సెస్ ఉంటాయి. సో ఏమవుతుందంటే వైల్ యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్, కొన్ని హ్యాండ్ మూమెంట్స్ ఇఫ్ యు ఆర్ సీజన్డ్ ఆపరేటర్ నీకు తెలియకుండానే చూడకుండా చేస్తావు. సో దీస్ థింగ్స్ ఇప్పుడు నువ్వు చూసి ఇలా చేయలేవు. అంటే నేను చూసి బటన్ ఆన్ చేసి ఈలోపు వచ్చి కొడుతుంది అంటే. సో ఆ బాడీ లాంగ్వేజ్ అలవాటు చేసుకోవాలి. యువర్ సీజన్డ్ ఆపరేటర్ నౌ, యూ కాంట్ జస్ట్ సీ అండ్ స్విచ్ ఆన్ బటన్. యూ హ్యావ్ టు జస్ట్ తెలియకుండానే సబ్ కాన్షియస్గా ఒకటి ఆన్ అయిపోతుంది. ఆ హ్యాండ్ మూమెంట్స్ కానీ లేకపోతే ఆపరేట్ అంటే ఎవ్రీ బాక్స్ ఇన్ ద సోనార్ ఆపరేటర్ రూమ్ రియల్గా సోనార్ ఆపరేటర్ రూమ్లో ఏది ఉంటుందో అవే తయారు చేశారు. సో it was easy for me to just go through the manual and see what is what. You know, ఈ ఆప్షన్ ఉంటే ఏంటి, ఆప్షన్ అంటే see the thing is I might not use them in the film, but if you know them it'll give you a different level of confidence while you're performing. And main చేయాల్సిన whatever homework is, go home, understand the manual and read through it. Okay, this is what this guy does, sonar operator. అంటే మనకి తక్కువ ఫుటేజ్ ఉంది అంటే బికాస్ సబ్మెరీన్ is not like a నార్మల్ థింగ్. ఒక బస్సులో ఎక్కడ పడితే అక్కడ కనిపించదు. సో దాని మీద వీడియోస్ కూడా తక్కువే ఉంటాయి. సో సోనార్ ఆపరేటర్ వీడియోస్ కానీ చేసుకుంటే సబ్మెరీన్ ప్రైమరీ మాన్యువల్ ఫర్ ఆల్ ఆఫ్ us is a script. అది అంటే బికాస్ ఇట్ కేమ్ అవుట్ బికాస్ హీ రోట్ బ్లూ ఫిష్, సంకల్ప్ రోట్ బ్లూ ఫిష్ అని ఒక బుక్ రాశాడు. ఆ తర్వాత దీన్ని హీ అడాప్టెడ్ ఇన్ టు స్క్రీన్ ప్లే అనుకున్నాను ఒకవేళ కూడా. సో ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ రిసెర్చ్ దట్ హీ డిడ్ ఫర్ ఆల్ హిస్ బుక్ అండ్ దెన్ ఇట్ బాట్ ఇట్ అండ్ దెన్ మళ్ళీ దాన్ని ఒక స్క్రిప్ట్ తయారు చేయడం. అండ్ అంటే మాకు అంటే కొన్ని పనులు వేరే ఫిలిమ్స్ కొన్ని అంటే మనకి ఇంగ్లీష్లో తీసిన కొన్ని ఫిలిమ్స్ అవి చూడమన్నారు. బట్ అవన్నీ చూసినా ఏంటంటే దే ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టోరీ లైన్స్ అండ్ డిఫరెంట్ కాంటెక్స్ట్ అండి బేసిక్లీ. అది అక్కడ ఇంకో వార్ సిచ్యువేషన్ జరిగినట్టు ఉంటుంది. బట్ ఇండియన్ ఇండియన్ సెన్సిబిలిటీస్ అలా ఉండాలి, మళ్ళీ మీరు అలా మాట్లాడుకోవాలి. The words that you use, the terminology, yes sir, no sir, copy that sir, code roger that, yes sir, sir, yes sir. So the ilanti terminology, it all came from the script, and we had to follow them by అంటే దాంట్లో ఇంప్రూవేషన్ చేయాలి బికాస్ దట్స్ హౌ యూ షుడ్ హ్యావ్ టు డూ ఇట్. యూ రెస్పెక్ట్ యువర్ సర్, దెన్ యూ రాజర్ దాట్ సర్, ఎస్ సార్, కాపీ దాట్ సార్. సో ఇలాంటి బాడీ లాంగ్వేజ్ చేయడం ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం యాజ్ అన్ యాక్టర్స్. వీ లీన సత్యన అండ్ మెనీ అదర్ యాక్టర్స్ హు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ జర్నీ. ఎవ్రీవన్ అండి, రవివర్మ గారు కానీ లేకపోతే భరత్ రెడ్డి లేకపోతే ఇంకా ఫ్యూ అదర్ యాక్టర్స్, అక్షయ్, తిరువిత్, వాళ్ళందరూ ఎవ్రీవన్ గాట్ ఇన్వాల్వ్ టు దిస్. అంటే ఏదో సరదాగా వచ్చి చేసేది ఏం లేదు. బికాస్ ఇఫ్ యూ డూ దట్ అది అవ్వదు. ఈ ఫిల్మ్ ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ సరిపోదు ఈ ఫిల్మ్, బికాస్ యూ హ్యావ్ టు గో 40 years బ్యాక్, వార్ సిచ్యువేషన్. దిస్ ఇస్ నాట్ సంథింగ్ యూ సీ ఎవ్రీ డే. And 3 languages and national subject. And so it created a automatic curiosity in everyone. So everyone was like వచ్చి దే ఆర్ రేరింగ్ టు గో. సంకల్ప్ ఆల్సో స్టార్టింగ్ లో 2015 ఇందులో ఆ టైంలో ఫస్ట్ స్క్రిప్ట్ రీడింగ్ జరిగినప్పుడు ఒక విషయం చెప్పాడు, బాస్ ఇందులో హీరో ఎవరో నాకు తెలీదు, అసలు హీరో అనే కాన్సెప్ట్ లేదు ఈ కథలో అని అంటాడు. ఎందుకని అన్నాడంటే ఎవరైనా సరే ఇప్పుడు ఒక సోలార్ ఆపరేటర్ తప్పు చెప్పినా షిప్ కూలిపోద్ది, దానివల్ల అందరూ ఫెయిల్ అవుతారు. ఒక రేడియో ఆపరేటర్ సరిగ్గా ఇవ్వకపోయినా పోద్ది. ఒక టార్పిడో ఆఫీసర్ ఉంటాడు, టార్పిడో సరిగ్గా ఆ టైం పంపించలేదు అనుకో, అక్కడ ఫెయిల్ అవుతాం. అండ్ లేకపోతే అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ ఒక డెప్త్ కంట్రోల్ ఉంటాడు, ఇంత డెప్త్లో వెళ్ళలేదు అనుకోండి షిప్, అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఐ వాంట్ ఒకటి అర్థం చేసుకుని ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ హీరో ఇన్ ద స్క్రిప్ట్. సో ఎవ్రీబడి హ్యాస్ టు డూ దర్ డ్యూటీస్ సో గుడ్ దట్ అందరికి కలెక్టివ్గా విన్ వస్తుంది. అది దానివల్ల ఇమాజిన్ ఇట్స్ నాట్ యువర్ విక్టరీ, ఇట్స్ ద విక్టరీ ఆఫ్ ద పీపుల్ బ్యాక్ ఇన్ యువర్ కంట్రీ. అండ్ ఆ డైలాగ్ మీరు అదే ఉంటుంది. ఈ రాణగారు చెప్తారు ఆ ట్రైలర్లో, ఈ వార్లో మీకు మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు, కానీ విశాఖపట్నం చరిత్రలో ఒక నిలిచిపోయే ఒక సంఘటనగా మిగులుతుందని. అండ్ ఇట్ ఇస్ ట్రూ ఆఫ్ ఇట్స్ సెన్స్ అండి, ట్రూ ఆఫ్ ఇట్స్ నాలెడ్జ్. అంటే ప్రతి ఒక్కరికి ఇంబైబ్ చేశారు ఆ క్వాలిటీ కూడా. అండ్ దేర్ వర్ లాట్ ఆఫ్ ఎమోషనల్ మూమెంట్స్ ఇన్ ద సబ్‌మరీన్ విచ్ యు విల్ అండర్స్టాండ్ వెన్ యు వాచ్ ద ఫిల్మ్. అండ్ వెరీ మూవింగ్ ఇన్సిడెంట్స్ చాలా. అండ్ అలాంగ్ విత్ లైక్ సంకుల్తో పాటు డైరెక్షన్ టీమ్ కూడా ఎవ్రీవన్ లైక్
ఆన్ టాప్ ఆఫ్ ద టో. ఏదైనా మేము మిస్టేక్ చేస్తే దే నో ఇట్, అంటే స్ట్రైట్ అవే వచ్చి బాస్ ఇది కాదు ఇది ఇలా చెప్పాలి, దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు యూస్ ద లాంగ్వేజ్. సో సపోర్ట్ రైట్ ఫ్రమ్ సంకల్ప్ కానీ డైరెక్షన్ టీమ్ కానీ మదీ గారు కానీ, బికాస్ ఆయన కూడా కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్, హీ నోస్ ద లాంగ్వేజ్ నౌ. సో నువ్వు అలా అది కాదేమో ఇది అనుకుంటే ఒకసారి చెక్ చేసుకో అని హీ యూస్ టు పాయింట్ అవుట్. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది ప్రతి ఆల్సో ఆయన బెస్ట్ పార్ట్ ఏంటంటే తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ డూయింగ్ సంథింగ్ అండ్ ఆయన ఏం చెప్పరండి మీరు ఏం చేయాలో. ఆయన జస్ట్ కెమెరా ఇక్కడ ఒకటి ఉందమ్మా ఇక్కడ ఒకటి ఉంది, 2 కెమెరాస్ ఉంటాయి, మీరు మధ్యలో ఏమైనా చేసిన ఏదో నువ్వు ఇలా చేస్తున్నావు ఓకే ఆగు నేను కెమెరా మార్చుకుంటా. హీ డిడ్ దట్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇలాంటి ఎన్నో చేశారు ఆయన. అంటే మీరు అంటే సాధారణంగా మీరు కొంతమంది సినిమాటోగ్రఫర్స్ ఎలా ఉంటారంటే బాస్ ఇది నీ ఫోకస్ పాయింట్, ఇక్కడికి వచ్చి డైలాగ్ చెప్పి యూ గెట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏదో ఉంటుంది. బట్ ఆయన అలా కాదు, ఒకసారి ఇట్ ఇస్ పర్ఫెక్ట్ లైటింగ్, నువ్వు ఎక్కడ మూవ్ అవుతావు నేను ఆ కన్వీనియన్స్ నేను చేస్తాను, ఒకటి గ్యాప్ ఉందా సరే ఈ స్టూల్ తీయండి అమ్మా ఇక్కడ ఒకటి ర్యాంప్ ఇట్లాంటివన్నీ. సో ఈ చిన్న చిన్న డివైస్ దట్ ఈ బాట్ ఈ వాజ్ బ్రెత్-టేకింగ్ చేసే కొన్నిసార్లు మస్తుండే నిజంగా. అను ఎందుకు సార్ నేను ఎట్లా చేస్తున్నా, ఈ వాజ్ అ ట్రీట్ టు వాచ్ అండ్ ఎవ్రీబడి. లైక్ కేకే ఒకసారి డైలాగ్ ఇలా చెప్పడం, లేకపోతే ఓహో మీరు కార్డు ఇలా ఇచ్చారు సార్ ఒక పని చేస్తాను సార్ నేను దీని ఒక కటింగ్ తీసుకుంటాను. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ development on the set which were so organic. And I'm 100% sure అంటే మేము చేస్తున్నప్పుడే we were able to feel that like the blood rush or the goosebumps మాకే వచ్చేవి. అంటే చేస్తున్న we know that's a film without background music or without anything, we were just shooting. అంటే కెమెరాస్ అన్నీ ఉన్నాయి మాకు తెలుసు అది షూట్ అని. అప్పుడే మేము అది ఫీల్ అయ్యామంటే I'm 100% sure while you're watching the film you'll have goosebumps. ఆ యూనిఫామ్ డబ్బింగ్ లో గుర్తుంది జనగణమన వాడుతుంటే And జనగణమన ఒక దగ్గర జనగణమన అది నేషనల్ నేషనల్ అంతా పాడేది ఒకటి ఉంటుంది. సో డబ్బింగ్ లో మేమంతా 10 people ఉన్నాం మనం అప్పుడంతా. No, more than 20. అసలు డబ్బింగ్ ఎపిసోడ్ వాస్ వన్ ఆఫ్ ద ఫనియెస్ట్ ఎపిసోడ్ వీ కెన్ హ్యావ్. అంటే మాది అయిపోయింది, we were all done, మీ దర్శి రవణ అండ్ we were all done with the dubbing. బట్ అక్కడ వాళ్ళకి అంబియన్స్ సౌండ్స్ కొంచెం కావాల్సి ఉంటుంది. దానికి నార్మల్గా ఏమైనా పెట్టేసి కొట్టేవచ్చు. అంటే దానికి జనరల్గా డబ్బింగ్ ప్రాపర్గా చేసేది కాదు, ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో వచ్చే సౌండ్కి డబ్బింగ్ తీసుకున్నాం మేమందరం. బికాస్ వీఆర్ ఆల్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్, వీ సెడ్ విల్ డూ ఇట్, వీ వాంట్ టు డూ దిస్, ఓకే డోంట్ కాల్ ఎనీవన్, విల్ డూ ఇట్. సో అందరు యాక్టర్స్ ఉండిపోయారు. ఉండిపోయి దాన్ని స్పెసిఫిక్గా మళ్ళీ కూర్చొని మొత్తం డైరెక్షన్ టీం అంతా ఉన్నారు, మేము ఉన్నాం. వీ హ్యాడ్ సూపర్ ఫన్ దట్ డే బికాస్ క్రాకింగ్ జోక్స్, అక్కడెక్కడో ఒకటి మాట్లాడుతున్న సౌండ్ ఇక్కడ నువ్వు ఇవ్వాలి. ఇట్ వాస్ సో ఫన్. అంటే ఆల్సో మనం సాధారణంగా ఇవాళ రేపు థియేటర్కి వెళ్ళినప్పుడు జనగణమన వింటే మనం లేచి నించుంటాం, ఏదో ఆ సరేలే ఏదో ఒక రెగ్యులర్ థింగ్ అని మనం వినేసి వదిలేస్తాం. బట్ ఐ రిమెంబర్ we were all like 20+ people were singing జనగణమన in the dubbing studio. I think 4-5 takes అయినా అనుకుంటా. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ కానీ మనం సాధారణంగా జనగణమన ఎప్పుడు మొత్తం పాడమండి, మనం ఎప్పుడు దేర్ ఇస్ అ షార్ట్ వర్జన్ ఆఫ్ జనగణమన. సో ఇందులో ఆజాద్ గారు ద రైటర్ హీ వాజ్ లైక్ లేదు మనం మొత్తం చేద్దామని, హీ వాజ్ వెరీ ఇన్సిస్టింగ్గా అతనే చెప్పి లేదు మొత్తం చేద్దామని. అప్పుడు కొత్త ఒక పారా నేర్చుకున్నాం దాంట్లో, జనగణమన మొత్తం దాంట్లో దేర్ ఇస్ అనదర్ పారా దట్ వీ లెర్న్డ్. అప్పటికప్పుడు నేర్చుకొని అది చేసి మళ్ళీ ఇంకోటి అది బాగుంది కదా అని ఇంకోటి చేద్దామని సారీ జహాన్ సెర్చ్ అని మళ్ళీ మొత్తం ఆల్రెడీ అంటే దర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద మూవీ యాక్చువల్లీ. బట్ వీ వర్ ఆల్ ఆస్క్డ్ టు డబ్. దట్ వాస్ ఫెనామినల్. అది అంటే ఎవ్రీ ప్రాసెస్ సో బ్యూటిఫుల్. అంటే ఇట్ షోస్ లైక్ ఇట్ షోస్ హౌ the bonding between us, because everyone can just walk away. We can say boss thank you so much and we'll walk away, but no one did that. Everyone stayed back. It's a 3 or 4 hour thing. బయటికి వెళ్ళి ఏం చేస్తాం, we'll have fun because we enjoyed the travel. So everyone stayed back, like 20-25 మంది ఉన్నాం డబ్బింగ్ రూమ్ లో. We were having crazy fun. ఇది సబ్జెక్ట్ వల్లే అది వచ్చింది, బాండింగ్ వచ్చింది. అంటే పేట్రియాటిజం అదంతా అంటే అదే ద వెరీ ఫీలింగ్ ఆఫ్ వాట్ యూ ఫీల్ ఫర్ ద నేషన్ యాజ్ సచ్. అండ్ అది ఎవ్రీడే థింగ్. అంటే యూ లవ్ యువర్ కంట్రీ యాజ్ వీ లవ్ యువర్ కంట్రీ. అండ్ ఇట్స్ అ నార్మల్ థింగ్ అండి, మన స్కూల్లో చెప్తారు. బట్ వీఆర్ జస్ట్ యూస్ టు అవర్ ఓన్ రెగ్యులర్ లైఫ్. బట్ ఆల్సో ఇట్ ఈస్ అన్ అదర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్
the armed forces actually, what they go through. And I have a sister who she's a lieutenant in Indian Navy. యా నేను అది అబౌట్ టు ఆస్క్. Yeah, so అంటే నాకు తెలుసు అంటే నా ముందు తను షీ చేంజ్ ఆఫ్టర్ ద ట్రైనింగ్ అనమాట. షీ చేంజ్ లైక్ డ్రాస్టిక్ చేంజ్, హ్యూజ్ చేంజ్ ఇన్ హర్, ద వే షీ వాక్స్, ఫ్రమ్ ద వే షీ ఈట్స్, ద వే షీ టాక్స్, ఎవ్రీథింగ్ చేంజ్, లైక్ ఎవ్రీథింగ్ చేంజ్ అండి. నేను అర్థమైంది కదా ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు మీద వస్తా అని ఫోన్ చేసి షీస్ టు క్రై అనమాట, అవార్డ్స్ టుగెదర్. అంటే సండే ఒక రోజు ఫోన్ ఇస్తారు వాళ్ళకి అకాడమీలో. బిఫోర్ అంటే ఆఫ్టర్ ఇంజనీరింగ్ తను మై సిస్టర్ షీ నేవీకి వెళ్ళాలని చాలా షీ హ్యాడ్ ఫార్మ్ బిలీఫ్ ఇన్ ఇట్ అన్నమాట. బట్ అమ్మాయిలు నేవీలోకి అలౌ చేయనివ్వరు అంటారు కదా. అలేదు మా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ కాదు నేవీలో నార్మల్ గా నేవీ రూల్స్ ప్రకారం. ఐ టెల్ యూ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్. నేను వాళ్ళు ఒక మీటింగ్ పిలిచారు, ద నేవల్ ఆఫీసర్ అక్కడ. సో వీళ్ళు మా సిస్టర్తో పాటు జాయిన్ అయిన నేవల్ బ్యాచ్లో దేర్ ఆర్ ఐ థింక్ 7 to 8 బాయ్స్ రిజైన్ ఫ్రమ్ ద కోర్స్ అండ్ దే లెఫ్ట్ అండ్ నాట్ అ సింగిల్ ఉమెన్ డ్రాప్ ఫ్రమ్ ద హోల్ కోర్స్. I was like, అండ్ చాలా అసలు ఈజీ కోర్స్ కాదండి. పొద్దునే మార్నింగ్ బేసిక్లీ రోడ్ మీద రన్ చేయడం ఈజీ అండి, బీచ్ రన్నింగ్ అనేది అంత కష్టం ఇంకోటి ఉండదు. సో దేస్ టు రన్ లైక్ 8 to 16 kilometers on a beach అనమాట. దే స్టార్ట్స్ లైక్ దాట్. సో ఆ గ్రూప్లో ఒక్కరు తప్పు చేసినా అందరికి పనిష్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి ఎన్నో ఉన్నాయి అట్లాంటి రూల్స్ ఇవన్నీ. అండ్ ఐ నో హౌ మచ్ ప్రెషర్ దే వెంట్ త్రూ. అంటే టెక్నికలీ దే బ్రేక్ యూ ఫిజికలీ అండ్ మెంటలీ, బట్ అంత ప్రెషర్ తట్టుకొని మీరు ఉండగలరా లేరా అనేది. అంటే ఇవన్నీ కొన్ని ఐ హ్యాడ్ దీస్ గ్లిమ్సెస్ వెన్ ఐ వెంట్ టు దట్ అకాడమీ అండ్ వెన్ ఐ సా మై సిస్టర్ అండ్ ఆల్ దేర్ టీమ్. అలాగే అంటే ది ట్రాన్స్ఫార్మ్ అండి. షీ వాజ్ లైక్ అ మంచిగా రెగ్యులర్ ఇంజనీరింగ్ గోయింగ్ గర్ల్, షీ సడన్లీ షీ చేంజ్, వాకింగ్ మారిపోయింది, తినే హ్యాబిట్స్, స్పూన్తో తినడం ఎలాగా ఒక డిసిప్లిన్. మళ్ళీ ఆ స్పూన్ ఇలా ఉంటే ఒక అర్థం, అంటే ఎలా ఉంటే ఒక అర్థం. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎటిక్వెట్ దట్ దే కేమ్ విత్. అండ్ ద వే షీ టాక్స్, మనం టైం ఎంత 3 గంటలు ఏందంట, వాళ్ళు ఏదో 1400 hours, 2 o'clock అయితే 1400 hours, now it's 1400 hours, 3 అయిందా 1500 hours. సో their communication was totally different. And these are all ఇప్పుడు కూడా 1970లో ఎలా ఉన్నాయి. టైం సార్ రైట్ 2100 hours అని నువ్వు ఏదో ఒక సిగ్నల్ చెప్తావు ఇక్కడ గుర్తుంది. సో దిస్ ఫిల్మ్ అంటే ఈ ఫిల్మ్ ఇలా ఎంతోమంది నేవీ ఆఫీసర్స్ కానీ లేకపోతే మన మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ అందరికీ దే ఫీల్, బికాస్ వీఆర్ యాక్చువల్లీ వాళ్ళ డ్యూటీని గుర్తించే కదా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. ఇప్పుడు దర్శి చెప్పినట్టు వాళ్ళందరూ ఈ మూవీ చూసి దే ఫీల్ రియలీ హ్యాపీ బికాస్ ఇట్స్ దేర్ ఫిల్మ్, ఇట్స్ దేర్ లైఫ్. అండ్ మనం ఈ రోజున ఒక 71 screen టైం చూస్తున్నామంటే ఇట్స్ ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ ఐ హర్డ్ మన వైజాగ్ వెళ్ళినప్పుడు ఐ థింక్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కదా అక్కడ, సింధియా, వాళ్ళకి అక్కడ దే వాంట్ టు హ్యావ్ ఎ స్పెషల్ షో ఫర్ ఆల్ దీస్ నేవల్ ఆఫీసర్స్. It's saluting them, like the saluting true tribute all the people the armed forces. That's a great thing. Hi, this is Vamsi Chaganti. Subscribe to iDream Media.